హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం విష్ణు కంచి దగ్గర ఉన్నామండి. చూడండి గాలిగోపురం ఎంత పెద్దదిగా ఉన్నదో. ఇదే వరదరాజ పెరుమాళ్ ఆలయం అండి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన దేవాలయం అని చెప్పచ్చండి. ఈ ఆలయానికే హస్తగిరి అత్తియూరన్ అనే మరో పేర్లు కూడా ఉన్నాయి. ఇది విష్ణుమూర్తి 108 ఆలయాలు దివ్యదేశాలు అంటారు చూడండి, అందులో ఒకటనమాట. అయితే ఇది దివ్య దేశాల్లో 4వది అని చెప్తారండి. ఈ వరదరాజస్వామికి నిత్యం తీర్థం కైంకర్యం నిర్వహిస్తారండి. ఈ వరదరాజస్వామియే రామానుజాచార్యులకి ప్రత్యక్షం అయ్యారు అని చెప్తారు. ఇక్కడ స్వామి వరదరాజస్వామి అయితే అమ్మవారు పెరుందేవి తాయారు అంటారండి. ఇక్కడ వరదరాజస్వామి ప్రధాన విగ్రహమే కాకుండా అత్తి చెట్టుతో చేసిన వరదరాజస్వామి చెక్క విగ్రహం కూడా ఉందండి. ఇది కోనేరులో నీటి కింద భద్రపరచబడి ఉంటుందన్నమాట. ఈయనే అత్తి వరదరాజస్వామి. ఈయన్ని ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి పూజ కోసం బయటికి తీసుకొస్తారండి. అప్పుడు ఉత్సవాలు 48 రోజుల పాటు జరుగుతాయి. కోనేరులో విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత భారీ వర్షం కురుస్తుందని మనం లోపలికి వెళ్ళగానే కుడి చేతి వైపు వసంత మండపం కనిపిస్తుందండి. అందులోనే ఈ స్వామివారు మనకి దర్శనం ఇస్తారనమాట 40 ఏళ్ళకు ఒకసారి. అయితే ఇది 2019లో దర్శనమిచ్చారండి. మళ్ళీ 40 ఏళ్ళు అంటే 2059లో మళ్ళా మనకి పునర్దర్శనం స్వామివారిది. ఇక్కడ ఈ గుళ్ళో అన్నదానం కూడా జరుగుతుందండి. అన్నదానం హాలు ఉంది. ఈ పక్కనే చూసారా, మనం వెళ్తుంటే స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఇది 100 స్తంభాల మండపం అండి. లోపలంతా మహాభారత రామాయణ కథలన్నీ ఉంటాయటండి. దాని టికెట్ కూడా 5 రూపాయలు. కాకపోతే మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ చేసి ఉందండి. లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుందంట. శిల్పకళ, అత్యద్భుతమైన శిల్పకళ అండి. ఆ గొలుసులు చూసారా, అవి కూడా అన్నమాట రాతి కట్టడమేనండి. అవి కూడా ఎంత చక్కగా గొలుసులు, ఇనప గొలుసులు కావండి, అది కూడా కట్టిందే అనమాట. చాలా అద్భుతమైన, అంటే మనం కంచిలో ఏ గుడికి వెళ్ళినా అద్భుతమైన శిల్పకళండి. రాతి కట్టడాలు మంచి శిల్పకళలతో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ గుడి కూడా చాలా పెద్దదండి. 3 ప్రాకారాలతో ఉంటుందన్నమాట ఈ గుడి. నాకైతే ఆశ్చర్యం వేసింది ఎంత దూరం ఉందని. మేము కంచిలో నడుస్తూ ఉంటే గుడి చూసేటప్పుడు మాకు ఏది తెలియలేదు కానండి. లోపలికి వెళ్ళి మనం అంతా తిరిగి బయటకు వచ్చిన తర్వాత అదిగో ఎడంవైపు కనిపిస్తుంది కదండి, అక్కడ కోనేరు ఉంటుందన్నమాట. ఆ కోనేరులోనే స్వామివారు ఉంటారు, అత్తివరదరాజస్వామివారు. గర్భగుడిలో అయితే మనకండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే ఉంటారండి స్వామివారు. చాలా పెద్ద విగ్రహం అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కంచి వచ్చిన వాళ్ళు కంపల్సరీ విష్ణు కంచి, శివ కంచి దర్శించుకుంటారనుకోండి. కంచిని మనం మోక్షధామం అని అంటారండి. తర్వాత శక్తిపీఠం కూడా ఉంది కదా, అమ్మవారి నాభిస్థానం 2వ శక్తిపీఠం అండి. తర్వాత ఏకాంబరేశ్వరుడు, ఇసుకలింగం, పృథ్వీలింగం అండి. పంచభూత లింగాల్లో ఒకటనమాట. అందుకనే కాంచీపురానికి అంత గొప్ప విశేషం ఉందన్నమాట. అయితే ఈ విష్ణు కంచిలో మనం వెళ్తూ ఉంటే అమ్మవార్లు కూడా అండి, ఈ పేరిందేవి తాయారు అమ్మవారు కూడా మనం పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటాం కదా అలివేలు మంగాపురంలో, అదే టైపులో ఉంటారండి. మొత్తం ఇక్కడ అమ్మవార్లందరూ ఒకే రూపంలో కనిపిస్తారనమాట మనకి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంతకీ ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఎంత దూరంలో ఉంటుందో నేను చెప్పలేదు కదండి. బస్ స్టాండ్కి దాదాపుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అదే మన సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి. అలా ఎక్కితే 20 రూపాయలు 30 రూపాయలకి తీసుకొస్తారు. లేదు మనం మాట్లాడుకుంటే 100 రూపాయలు అలా తీసుకుంటారండి మనిషికి. అంటే ప్రైవేట్గా మనం మాట్లాడుకుంటే. సర్వీస్ అయితే చాలా తక్కువలో వచ్చేయచ్చు అనమాట మనం. అయితే ఈ ఆలయం 23 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుందండి. చాలా పెద్ద గుడి. ఈ ఆలయంలో 39 ఉపాలయాలు, 19 విమానాలు, 389 స్తంభాల మందిరాలు ఉన్నాయండి. ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా విష్ణునామాలు కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడి నుంచి మనం తాయారు సన్నిధికి, పెరుమాళ్ సన్నిధికి, ఈ బంగారు బల్లి, వెండి బల్లి ఉన్న ప్రదేశానికి వెళ్తామండి. అంటే అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకున్న తర్వాత ఆఖరణ బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం అన్నమాట. ఇక్కడ స్వామివారికి మే, జూన్ నెలల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మీరు కంచి గరుడ సేవ అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ భారీ ఇత్తడి గరుడ విగ్రహం ఉంది. ఈ విగ్రహం పైనే ఉత్సవమూర్తిని ఉంచి గరుడ సేవ నిర్వహిస్తారు. స్వామివారి కంటే గరుడ వాహనమే ఎక్కువగా పెద్దదిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి స్వామివారిని సిద్ధం చేయడంతో పాటు ఈ ఇత్తడి గరుడ విగ్రహాన్ని కూడా శుభ్రం చేస్తూ ఉంటారు.
ఈ గరుడ వాహనాన్ని శుభ్రం చేయడంలో అలసిపోతూ ఉంటారు కూడా, ఎందుకంటే చాలా పెద్ద విగ్రహం అండి. ఆ శుభ్రం చేసే క్రమంలో వాళ్ళంతా అనుకుంటారటండి, ఇదేదో స్వామివారికి చేసుకుంటే మనకి ఏదైనా వరాలన్నా ఇస్తారు, ఈ గరుత్మంతుల వారు ఏమిస్తారు, ఇదేమి కంచి గరుడ సేవరా నాయన అనుకుంటారటండి. ఇదైతే నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది, అందుకే మీకు కూడా చెప్తున్నాను అనమాట. కంచి గరుడ సేవ అనడమే కానీ నేను కూడా ఎప్పుడూ తెలుసుకోలేదండి, ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది. అయితే మనం ఈ గుడిలో అమ్మవారిని అయ్యవారిని దర్శించుకున్న తర్వాత బంగారు బల్లి చూడడానికి వెళ్తామండి. బంగారు బల్లి, వెండి బల్లి ఈ రెండింటినీ చూడడానికి వెళ్తాం. దానికి సంబంధించి ఒక కథ ఉందండి. పూర్వం గౌతమ్ మహర్షికి 2 శిష్యులు ఉండేవారు. వారు నది నుంచి నీటిని తెచ్చే సమయంలో ఆ కుండలో బలి పడిందటండి. ఆ బలిని వాళ్ళు చూసుకోలేదు. అప్పుడు గౌతమ్ మహర్షి శిష్యులిద్దరిని బలులుగా మారిపోమని శపించారు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో మీకు మోక్షం లభిస్తుందని ఉపశమనం చెప్పారు. దాంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. నిజంగానే కొన్నాళ్ళకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఆ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండడం వల్ల బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తారు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని అర్థం. సాధారణంగా బల్లులు మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీద పడితే దోషం అని అంటారు కదండి. అందుకని మనం కంచి వెళ్ళి బంగారు బల్లి, వెండి బల్లిని ముట్టుకుని వచ్చామనుకోండి, ఆ దోషం పోతుంది అంటారు. అంతేకాదండి, ఇలా పడినప్పుడు అలా కంచి వెళ్ళి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో వెండి బల్లిని, బంగారు బల్లిని ముట్టుకుని వచ్చిన వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి స్నానం చేసినా కూడా ఆ దోషం పోతుంది అని అంటారండి. అలాగే మనం ఏదన్నా అనుకుంటున్నాం అనుకోండి, అలాంటి టైంలో బలి పలికింది అనుకోండి, అది అరుస్తుంది చిన్నగా. ఆ అరిచినప్పుడు అది నిజమవుతుందని కూడా నమ్ముతారు. అది పలికినప్పుడు కృష్ణ కృష్ణ అని కూడా అంటారు. చాలా గుడులు గోడల మీద బల్లుల ఫోటోలు మనం చూస్తూ ఉంటామండి. ఈ బంగారు బల్లి, వెండి బల్లి గురించి ఇంకో కథ కూడా ప్రచారంలో ఉందండి. సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు ఈ వరదరాజస్వామి ఆలయంలో దానికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్లు కూడా చెప్తారనమాట. ఏదైనా కానండి, బల్లి దోషం అన్నప్పుడు ఈ విధంగా బంగారు బల్లిని, వెండి బల్లిని ముట్టుకుని వచ్చిన వాళ్ళని కానీ, లేదు మనమే వెళ్ళి వచ్చామనుకోండి, బల్లి మీద పడ్డ ఏ దోషం ఉండదన్నమాట. ఇదిగో చూసారా, ఇక్కడ ఉంది బంగారు బల్లి, వెండి బల్లికి వెళ్ళే దారి అనమాట. అయితే అక్కడైతే ఫోటోగ్రఫీ నిషిద్ధం అండి. మనం ఇక్కడ వరకే మనం తీసుకెళ్ళగలం అనమాట. వెళ్ళే దారంతా తీశాను నేను. అయితే అక్కడ జనం బాగా ఉన్నారండి ఆ దర్శనానికి మాత్రం. అయితే మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. పైకి ఎక్కి అక్కడ బంగారు బల్లిని, వెండి బల్లిని మనం ముట్టుకుంటాం అనమాట. అయితే ఇక్కడ అవి ముట్టుకోవడానికి కూడా దర్శనానికి టికెట్ ఉందండి. బాగా జనం ఉన్నారు. అయితే కొంచెం తొందరగా పంపిస్తారనమాట. 20 రూపాయల టికెట్. ఆ టికెట్ తీసుకుంటే తొందరగా వెళ్ళిపోయి మనం ఆ బంగారు బల్లిని, వెండి బల్లిని తాకి రావచ్చు అనమాట. ఇలాంటి అవకాశం కూడా ఉంది ఈ గుళ్ళో అయితే. కానండి, ఎంత శిల్పకళో, ఎంత పెద్ద పెద్ద గుళ్ళో అండి ఈ కంచిలో. చూసారా, వరదరాజస్వామి అంటే అసలు ఎంత అద్భుతం అండి ఈ గుడి అంతా. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా, లోపలైతే యోగ నరసింహస్వామి ఉన్నారండి. ప్రతి చోట గుళ్ళేనండి, ప్రతి చోట విగ్రహాలు అనమాట. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అండి ఈ ప్రాకారాల్లో, ఈ 3 ప్రాకారాల్లోనూ. మనం అంటే మేము ముఖ్యమైనవే చూసామండి, కానీ మొత్తం చూడాలంటే దాదాపు 2-3 గంటలు పడుతుంది అన్నారండి ప్రతి గుడిని మనం దర్శించుకొని రావాలంటే. అంత గొప్ప విశిష్టత ఉందండి ఈ కంచిలో ప్రతి ఆలయంలో. ఇదే విష్ణు కంచి అండి. వరదరాజస్వామి అంటే విష్ణుమూర్తే. వాళ్ళు వరదరాజస్వామి, వరదరాజ పెరుమాళ్ళు అంటారు, మనం విష్ణుమూర్తి అంటాం అన్నమాట. అంతేనండి. కానీ చాలా విశేషమైన గుళ్ళన్నీ కూడా కంచిలోనే ఉన్నాయి. అందుకనే మోక్షధామం అని అంటారనమాట. కంచి వెళ్ళిన ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన గుడి అని అయితే చెప్పొచ్చండి ఈ విష్ణు కంచిని. ఎందుకంటే దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే, అందరూ వెళ్ళి దర్శించుకుంటూనే ఉంటారు. అయితే ఈ అత్తి వరదరాజస్వామి ఇక్కడ ఉంటారని కూడా నాకు ఇప్పుడే తెలిసిందండి వెళ్ళిన తర్వాత అనమాట. అసలు ఎంతెంత విశేషం అండి. 40 ఏళ్ళకు ఒకసారి ఆ స్వామి దర్శనం అంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అంటే మనకు ముందు తెలియాలి కదండి. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఇలా గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ స్థల పురాణం గురించి అక్కడ వాళ్ళనైనా అడిగి తెలుసుకుని మనం కొంతైనా ఇలా షేర్ చేసుకోగలిగితే చాలామందికి ఈ విషయాలు తెలుస్తాయండి. ఎందుకంటే నాకు తెలియదు, చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళైతే ఓకే అండి, తెలియని వాళ్ళ కోసం అండి ఈ వీడియో. నాకు తెలిసిన వివరాలన్నీ మీకు తెలియచేశాను అనమాట.
అయితే విష్ణు కంచి, శివ కంచి, కామాక్షి అమ్మవారి ఈ 3 గుళ్ళు అయితే చాలా అసలు అందరూ దర్శించుకుంటారండి. ఇంకా కంచిలో చాలా చాలా గుళ్ళు ఉన్నాయండి. దివ్య దేశాల్లో ఒక 4 ఎన్నో కంచిలో ఉన్నాయన్నమాట. అలా అన్నమాట. చాలా చాలా ఉన్నాయండి. చిత్రగుప్తుడికి కూడా గుడి ఉంది కంచిలో. అలాగే వామనుడికి కూడా గుడి ఉందండి. కైలాసనాథర్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అవైతే చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ తీశాను నేను. అవన్నీ మీకు నిదానంగా చూపిస్తానండి. కానీ ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేకత ఉందండి. అదైతే మాత్రం వాస్తవం అన్నమాట. అమ్మవారినే కాదండి, అయ్యవారినే కాదు, అసలు ఏ గుడిలోకి వెళ్ళినా మనకు అపరిమితమైన భక్తిభావం, అద్భుతమైన అనుభూతి అయితే కలుగుతాయండి. అదైతే చాలా ఇదనమాట. ఇక్కడ చూసారా, స్వామివారిని ఊరేగించే పల్లకి ఉందండి ఇక్కడ. చూడండి, స్వామివారిని ఊరేగింపులో తీసుకెళ్తారు, మరి లేకపోతే పల్లకి సేవకు వాడతారేమో అండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.